గతేడాది దీపావళికి కా మూవీతో పెద్ద హిట్ కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఈసారి కూడా ఈ పండక్కి అతను కొత్త సినిమాను దించాడు. అదే కే ర్యాంప్. కొత్త దర్శకుడు జైన్స్ నాని రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి కిరణ్ కు ఈ దీపావళి కూడా విజయాన్ని అందించేలా ఉందా? తెలుసుకుందాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే, కుమార్ అబ్బవరం అంటే కిరణ్ అబ్బవరం బాగా డబ్బున్న తండ్రికి కొడుకు. చిన్నప్పటి నుంచి అతడికి చదువు మీద ధ్యాస ఉండదు. ఎప్పుడు తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. తన దగ్గరుంటే కొడుకు బాగుపడట్లేదని కుమార్ను కేరళలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి చేర్పిస్తాడు అతడి తండ్రి. అక్కడికి వెళ్ళాక కూడా కుమార్లో ఏ మార్పు ఉండదు. అక్కడే అతడికి మెర్సీ అంటే యుక్తి తరేజ పరిచయం అవుతుంది. ఆమె చేసిన సహాయానికి ఇంప్రెస్ అయి తనతో ప్రేమలో పడిపోతాడు కుమార్. నెమ్మదిగా మెర్సీ కూడా అతన్ని ప్రేమిస్తుంది. తాను కోరుకున్న అమ్మాయి ప్రేమించిందని కుమార్ సంబరపడుతూ ఉంటే, మెర్సీకి ఉన్న ఓ సమస్య గురించి అతడికి తెలుస్తుంది. అక్కడి నుంచి కుమార్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మెర్సీ సమస్య ఏంటి? దానివల్ల కుమార్ పడ్డ ఇబ్బందులేంటి? ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నది మిగతా కథ. నెక్స్ట్ కథనం విశ్లేషణ విషయానికి వస్తే, కే ర్యాంప్ ఇంట్రొడక్షన్ సీన్ లో హీరో తాగుతూ ఉంటాడు. హీరోయిన్ పరిచయ సన్నివేశంలో కూడా హీరో తాగుతూనే కనిపిస్తాడు. సినిమాలో తొలి పాటకు ముందు కూడా అదే పని చేస్తూ ఉంటాడు. ఫైట్ సీన్ లో కూడా హీరోకు తాగితే కానీ కొట్టేంత బలం రాదు. సూసైడ్ అటెంప్ట్ చేసి హీరోయిన్ హాస్పిటల్లో చేరితే ఆమెను ఫేస్ చేయాల్సిన పరిస్థితుల్లో హీరో అక్కడ కూడా ఆశ్రయించేది మందునే. సినిమాలో కథ కీలక మలుపు తిరిగే సీన్ లో కూడా హీరో మందు కొట్టి కింద పడిపోయి ఉంటాడు. సినిమాకు మహారాజా పోషకులైన యువతకు సినిమాను లీడ్ క్యారెక్టర్ ని కనెక్ట్ చేయడానికి మందును మించిన మార్గం లేదని అనుకున్నారేమో తెలియదు. మరి హీరో పాత్రను ఇలా పరిచయం చేసి సిల్లీగా సీన్లు నడిపిస్తూ ఉంటే ఇక సినిమా మీద ఏం ఆశలుంటాయి? కిరణ్ అబ్బవరం కాకు ముందున్న ఫామ్ లోకే వెళ్లిపోతున్నాడని అనిపిస్తుంది. కానీ ఉన్నట్లుండి కథలో వచ్చే ట్విస్ట్ తో ప్రేక్షకుల్లో ఆశలు లేచొస్తాయి. ఆ మలుపు దగ్గర నుంచి కే ర్యాంప్ క్రేజీ రైడ్ గా మారుతుంది. కొంచెం క్రింజ్ గా, మరీ లౌడ్ గా అనిపించినా సరే, ద్వితీయార్థంలో కామెడీ వర్కౌట్ కావడంతో కే ర్యాంప్ కు యూత్ మాస్ లో పాస్ మార్కులు పడిపోతాయి. కానీ ఈ కథలో మలుపు రావడానికి ముందు వరకు మాత్రం కే ర్యాంప్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరోను కొంతవరకు అల్లరి చిల్లరిగా చూపించడం వరకు ఓకే, కానీ ఇందులో కిరణ్ పాత్ర మాత్రం మరీ చికాకు పెట్టేలా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో మందు కొడుతూనే ఉంటాడు, లేదంటే హీరోయిన్ వెనుక తిరుగుతూ ఉంటాడు. ప్రేమ సన్నివేశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హీరో ఫైట్ చేస్తే హీరోయిన్ ప్రేమలో పడిపోయే సీన్లు ఎన్ని సినిమాల్లో చూడలేదు. తాగి పడిపోయిన హీరోకు హీరోయిన్ నోట్లో నోరు పెట్టి ఊపిరి అందించే సీన్ క్రింజ్ అనిపించకుండా ఎలా ఉంటుంది? అయితే సినిమాను ఎంత బాగా మొదలుపెట్టినా మధ్యలో కాడి వదిలేస్తే చివరికి నెగిటివ్ ఫీలింగ్ గా వస్తుంది. అదే సమయంలో ఆరంభం బాగా లేకపోయినా మధ్యలో పుంజుకుంటే ఆఖరికి పాజిటివ్ ఫీల్ వస్తుంది. కే ర్యాంప్ రెండో కోవకు చెందడం దానికి ఉన్న అడ్వాంటేజ్. తొలి గంటలో ఎంత విసిగించినా కూడా రెండో గంటలో క్రేజీ కామెడీ వల్ల పాస్ మార్కులు పడిపోతాయి. నెక్స్ట్ నటీనటుల విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరం నటన యూత్ కు నచ్చేలా సాగుతుంది. హీరోయిన్ వెర్రితో నానా కష్టాలు పడే పాత్రలో అతను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. సెకండ్ హాఫ్ లో తన పర్ఫార్మెన్స్ బాగుంది. ఇకపై ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ క్యారెక్టర్లు ఓవర్ డోస్ అయిపోతున్న నేపథ్యంలో ఇకపై అతను కొంచెం మారితే మంచిదే. హీరోయిన్ యుక్తి తరేజాకు కీలకమైన పాత్ర దక్కింది. ఆమె గ్లామర్ తో ఆకట్టుకుంది, కానీ నటన అంత గొప్పగా లేదు. మంచి పర్ఫార్మర్ ను ఈ పాత్ర కోసం ఎంచుకోవాల్సిందే. దర్శకుడు ప్రతి సన్నివేశంలోనూ సెక్సీగా చూపించడానికి ప్రయత్నించాడు. దానివల్ల పాత్ర ఔచిత్యం దెబ్బతింది. నరేష్ పాత్ర పండలేదు, అది చికాకు పెడుతుంది. సాయి కుమార్ తండ్రి పాత్రలో అలవాటైన రీతిలోనే నటించాడు. వెన్నెల కిషోర్ కాసేపు కనిపించినా కూడా తన కామెడీ పేలింది. మిగతా నటీనటులంతా మామూలే. సాంకేతిక వర్గం విషయానికి వస్తే, ఎస్ఆర్ కళ్యాణ మండపంతో కిరణ్ అబ్బవరం కెరియర్ లో మరపురాని ఆడియో ఇచ్చిన చేతన్ భరద్వాజ్ ఈసారి యావరేజ్ పాటలే ఇచ్చాడు. నేపథ్య సంగీతం చెవుల తుప్పు వదిలిచ్చేస్తుంది. సతీష్ రెడ్డి మాసం ఛాయాగ్రహణం బాగానే సాగింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. రవీంద్ర రాజా మాటలు కొన్ని చోట్ల పేలాయి, కానీ చాలా చోట్ల డైలాగ్స్ హద్దులు దాటిపోయాయి. కథకుడు దర్శకుడు జైన్స్ నాని ఎంచుకున్న ప్లాట్ పాయింట్, దాని చుట్టూ నడిపిన కామెడీ వరకు ఓకే. తన నరేషన్ మరీ లౌడ్ అనిపిస్తుంది. తన స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు. అయితే కామెడీ సీన్లను మాత్రం ఇప్పటి యూత్ కి నచ్చేలా తీయగలిగాడు. చివరిగా కే ర్యాంప్ సగం క్రింజ్ సగం క్రేజీ. రేటింగ్ వచ్చేసరికి 2.5 ఇవ్వచ్చు.